హాయ్ హలో అందరికి నమస్తే. ఈరోజు రెంజల రాజేష్ మనతో ఉన్నారు. తన ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించట్లేరు. అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎక్కడ మాయమైపోయారు, తన మాటల్లో తెలుసుకుందాం. జై భీమ్ రాజేష్ గారు. బాగున్నారా? బాగుందండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి, ఏంది అసలు మీరు ఎక్కడ మాయమైపోయారు, ఏంది అసలు కనపడతలేరు, ఎక్కడున్నారు, అసలు ఉన్నారా? ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నారా లేకపోతే? రాష్ట్రంలోనే ఉన్నాను, ప్రజల్లోనే ఉన్నాను, ప్రజలతోనే ఉన్నాను. కాకపోతే కొన్ని అంటే ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకొని. అదే ఏం పుస్తకం? మహర్ యోధ అని మహర్ల మీద, అంటే 1818లో పేష్వా బాజీరావు అనేటువంటి రాజు ఉన్నప్పుడు ఈ దేశంలో అంటరాని జాతులపై జరిగినటువంటి అన్యాయం మీద ఒక తిరుగుబాటు జరుగుతుంది. దాని భీమా కోరేగా ద బ్యాటిల్ ఆఫ్ 1818 అంటారు. 1818లో 500 మంది మహర్లు యుద్ధం చేసే అవకాశం వస్తే 28,000 మంది పేష్వాల్ని ఊచకోత కోసినటువంటి చరిత్ర ఈ రోజు కనుమరుగైపోయింది. అది తెలియకుండా పోయింది. సో మాలల లోపల ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మాల సామాజిక వర్గంలో మెల్లిమెల్లిగా ఉద్యమ భావజాలం సన్నగిలుతుంది. మొన్న జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణ, బీజేపీ మందకృష్ణ గారిని ఉసిగొల్పడం, మాలల్ని అచేతనంగా అసలు అసమర్థుల కింద చూయించి మోసగాల కింద చూయించే ప్రయత్నం చేసినప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా నేను. ఇప్పుడు వర్గీకరణని మొన్న మందకృష్ణ గారు ఒకటి చేసి దాంట్లో వాళ్ళు గెలిచారు, మీరు ఓడిపోయారు అనొచ్చా? మరి దీని మీద ఏంటివి ఏమని చెప్పచ్చు? గెలుపు ఓటమి అనేది కాదు, అది ఆర్టికల్ 341 ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగం యొక్క పటిష్టాత్మకమైనటువంటి ఆర్టికల్. ఎస్సీలని విభజించి వాళ్ళలో వాళ్ళకు ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది బీజేపీ గవర్నమెంట్. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా. అంటే దేశానికి ఏబిసిడి వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం చేసే అధికారం ఉంటుంది కానీ రాష్ట్రాలకు ఉండదు. సో మందకృష్ణ గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బీజేపీ దగ్గర నుంచి సుప్రీంకోర్టు చేత సజెషన్స్ ఇప్పించారు, ఎంపైరికల్ డేటా తీసి దాన్ని చేయాలి. బట్ కాకపోతే ఈరోజు అది జరిగింది, అక్రమంగానే జరిగింది. అది ఖచ్చితంగా కొట్టుడు పోతుంది. అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అనే విషయాన్ని కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. ఈరోజు చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూకి వచ్చినా కాబట్టి ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. అది 4 రోజుల సంబరం మాత్రమే. అంటే కొద్దిమంది ఒక సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం కావచ్చు, లేకపోతే ఆయన ఉద్యమానికి తలొగ్గి కావచ్చు, లేదంటే బీజేపీ ప్రభుత్వం మందకృష్ణ మాదిగ గారు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసినటువంటి ఒక యుద్ధం అనే అనొచ్చు. సో అది రాజ్యాంగ వ్యతిరేకమైనది, అది ఖచ్చితంగా నిలబడదు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు పొందొచ్చు కానీ శాశ్వతమైన ప్రయోజనాలు మాత్రం పొందరు. నేను చెప్పిన మాట గెలుస్తుంది, నేను చెప్పిన మాట నిజం అయితే, ఎందుకంటే అది చెప్పింది నేనని కాదు, భారత రాజ్యాంగంలో అట్లా పొందుపరిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి. సరే, ఏదేమైనా రాష్ట్రంలో దేశంలో అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం పోరాటాలు చేయాలన్నా కూడా ఇంకా సమస్యల మీద మనం కొట్లాడే ఈ తక్కువ అంటే మాదిగ మాలల్లే కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే మీరు తిరగబడాల్సిన సమస్యలు ఉన్నాయో అక్కడ మీరే కొట్టుకుంటున్నారు. సరే, ఈ సమస్యల మీద మీరు ఇప్పుడు స్పష్టంగా మీరు వివరించారు. ఇంకో విషయానికి వస్తే, మతాన్ని మీరు ఎందుకు విమర్శించాలనుకుంటున్నారు? అంటే మతాన్ని విమర్శిస్తుంటారు అక్కడక్కడ, ఎందుకు? మతాన్ని విమర్శించడం కాదు, అది చాలా చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పినా, ఈరోజు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా సరే అంటరానితనాన్ని పాటిస్తున్నది ఎక్కువ మొత్తంలో. ముస్లింలు ఎప్పుడు కూడా మాలా మాదిగోలు మసీదులోకి వెళ్తే మీరు ఎందుకు వచ్చిరని చెప్పన్నారు. క్రైస్తవులు కూడా మీరు చర్చికి ఎందుకు వచ్చిరన్నారు. మనం రాష్ట్రంలో ఎన్నో చోట చూస్తాం. అంతేందుకు మన రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో రామాయణాన్ని కథాపారాయణం చేయడానికి వెళ్ళినటువంటి ఒక యాదవ సహోదరుని బ్రాహ్మణులు దొరకబట్టి, అరే నువ్వు బ్రాహ్మణుడే కాదు, ఒక శూద్రుడివి, యాదవ కులానికి చెందినవాడివి, నువ్వు రాముని యొక్క కథాపారాయణం చేస్తావా, మేము చేసే జాబ్ నువ్వు చేస్తావారా అని చెప్పి దొరకబట్టి ఆయన బట్టలిప్పి జంధ్యం చూసిరు. లేకపోతే నువ్వు బ్రాహ్మణుడే కాదని చెప్పేసి ఆయన గుండు గీకి ఆయన నోట్లో మూత్రాన్ని పోసి కొట్టి అక్కడి నుంచి. ఈరోజు ఏమైంది, ఉత్తరప్రదేశ్ ఒక విప్లవం వచ్చింది. అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన జాతి ప్రజలు కాబట్టి ఎక్కడంటే అక్కడ బోర్డులు పెట్టారు ఏమని, ఇకపై బ్రాహ్మణుల చేత యాదవులు ఎవరు కూడా పూజలు వ్రతాలు చేయించుకోవద్దు, మన జాతిని అవమానపరిచింది అని చెప్పి. సో ఈరోజు ఒక బీసీకి జరిగింది కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఇది 100 సంవత్సరాలుగా మా ఎస్సీల మీద జరుగుతుంది కాబట్టి ఎక్కడ జరుగుతుంది? మమ్మల్ని గుళ్ళోకి రాకుండా ఆపుతున్నటువంటి పూజారులే కావచ్చు, ఆ మతమే కావచ్చు. మరి మేము తోటి హిందువులము, హిందూ మతమే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసినప్పుడు మరి నేను దేని గురించి మాట్లాడాలా? నేను ముస్లింల మతం గురించి చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు హిందువులు నన్ను అంటరాని వారు చల్ మీ మాలమాది వాళ్ళు గుళ్ళోకి రావద్దు అంటే నేను పోయి క్రైస్తవుల మీద దాడి చేయలేనుగా, నేను ముస్లింల మీద దాడి చేయలేనుగా. నా సొంత
హిందూ మతంలో భాగంగా ఉన్నటువంటి మేము. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, నా మాదిగ జాతి సహోదరులు దప్పు కొట్టకుండా ఈ దేశంలో ఏ దేవుడి ఊరేగింపు జరగలేదు. అంటే మీకు ఊరేగింపుకు మేము కావాలా? మా ఒడ్డెర సహోదరులు కొట్టినటువంటి బండలు పునాదికి కావాలా? మా కుమ్మర సహోదరులు కట్టినటువంటి ఇటుకలు మీకు గుడి నిర్మాణానికి కావాలి? కంసాలైనా చేసినటువంటి గంట కావాలి, కాశైనా చేసినటువంటి విగ్రహం కావాలి. వీరు మాత్రం ఏం పని చేయకుండా లోపల వచ్చారా మీరంతా అంటరాలు దూరం ఉండు అంటే ఖచ్చితంగా అంబేద్కర్ వారసులు, పూలే వారసులు, బుద్ధుడి వారసులు, అశోకుని వారసులు, చంద్రగుప్త మౌర్యుడి వారసులు ఎప్పుడు కూడా. ఇది ఈ రోజు మొదలైంది కాదు, వేల సంవత్సరాల నుంచి వస్తుంది. దీని మీద ఏమైనా పాట రాశారా? చాలా రాసిన. ఒకటే దేవుళ్ళ మా ప్రేక్షకులకు ఒకటి పాడు. ఎన్నో రాసిన. ఎన్నాళ్ళకు వస్తాడోయ్ మన దేవుడు, ఇంకెన్నటికొస్తాడా పరమాత్ముడు, రూపమన్న బాట లేని నిరంకారుడు, ఊరువాడ నిడువడు అవతార పురుషుడు, బాపనోళ్ళు పెట్టిన వ్యాపారమే అతడు, వాళ్ళు మంత్రమేయకుంటే ఈయన బయటకే రాడు. ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు, నేటికైనా తెరవాలిర మూసిన కనులు, పొద్దంతా కాపాడని గుడికి వెళ్తారు ఒవ్వ, రాత్రైతే ఆ గుడికొకడు కావలి కాస్తాడు, తనను తానే రక్షించుకోని లోక రక్షకుడురా, గీ సృష్టిని రక్షిస్తాడంటే ఎట్లా నమ్ముతుండ్రురా. అంటే వాళ్ళు రాసిన వేద ఇతిహాసాల ప్రకారమే నాతస్యం ప్రతిమాస్తి అన్నట్టు. నాతస్యం ప్రతిమాస్తి అంటే ప్రతిమలలో దైవం ఉండడు అని. మళ్ళీ ఆయన అంటాడు దేవుడు నిరంకారుడు అంటే ఆకారం లేనివాడు. మళ్ళా 33 కోట్ల దేవుళ్ళు లెక్కలేనటువంటి. మళ్ళా ఇట్లా మాట్లాడితే బాధపడతారు, కానీ ఉన్న వాస్తవం నాస్తికం అంటే ఏంటి? నేను హేతువాదినండి. అంటే బుద్ధుడు ఏమంటాడంటే ఏదైనా సరే గుడ్డిగా నమ్మొద్దు, ప్రశ్నించాలంటాడు. నేనేమన్నాను, అయ్యా పంతులు గారు మీరేమో శ్రేష్టమైన వాళ్ళమని చెప్పంటారు, మేము అందరికంటే గొప్ప వాళ్ళం అంటారు, మరి ఎక్కడైనా గుడికి ఒక పునాది రా ఇది కొట్టుకురారు. మీరు గొప్ప వాళ్ళు అన్నప్పుడు మాకంటే ఎక్కువగా పనిచేసి ఆ గుడి మా ఆధీనంలో ఉండాలా, దీనికి రావాల్సిన సర్వస్వం మా దగ్గరనే ఉండాలనుకున్నప్పుడు మరి గుడిని మీరే కట్టుకోండి. శ్రమజీవులమైనటువంటి మేము గుడిని నిర్మాణం చేసింది, ఆ గుడిలో దేవుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చిన తర్వాత నేను దీనికి ప్రాణప్రతిష్ఠ చేసిన మీరు అందరూ గెట్ లాస్ట్ అంటే నా హక్కుని భారతీయుడిగా, భారత పౌరుడిగా, భారత రాజ్యాంగం యొక్క చట్టం ప్రకారం గుళ్ళేకు రావద్దంటే తన్ని మరీ పోతా గుళ్ళేకు. భారత రాజ్యాంగం అంటే ఏంటి అసలు? ఏమనుకుంటున్నారు? భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది భారత ప్రజల యొక్క హక్కులను కాపాడేది. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ భారతదేశంలో 90% జనాలు దేశద్రోహులు. ఎవ్వరికి రాజ్యాంగం గురించి తెలియదు. ఇవాళ పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ దగ్గర నుంచి రేపు వార్డు మెంబర్ సెలెక్ట్ అయ్యే ఎవ్వరికి కూడా రాజ్యాంగం గురించి తెలియదు, కానీ ప్రమాణం చేసిన మాత్రం భారత రాజ్యాంగం మీద చేస్తారు. అందుకే గద్దరంలో ఒక పాట, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు. ఈ దేశంలో మాట్లాడే ఒక హక్కుని ఒక చట్టాన్ని కల్పించారంటే మరి రాజ్యాంగం రాకుండా ముందు ఈ దేశంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేదని నిరభ్యంతరంగా మన కళ్ళకు కనబడుతుంది అక్కడ. సో రాజ్యాంగం లేకపోతే ఈరోజు నాకు మాట్లాడే హక్కు లేదు, మీకు మాట్లాడే హక్కు లేదు, TV9 రజనీకాంత్కు మాట్లాడే హక్కు లేదు, రాధాకృష్ణకు కూడా మాట్లాడే హక్కు లేదు. బట్ కాకపోతే ఆ విషయం వాళ్ళకి తెలియదు. అంటే మార్పు సమాజంలో ఇప్పుడు ఎలా రావాలనుకుంటారు? ఒక వేదిక మీద మీరు సారీ చెప్పారు, ఒక వేదిక మీద మీరు సారీ చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరికి సారీ చెప్పినా? మీరు మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఒక చర్చ జరుగుతుంది అక్కడ, అప్పుడు మీరు సారీ చెప్పారు. ఏ విషయంలో సారీ చెప్పాల్సి వచ్చింది? నా జీవితంలో నేను ఎవరికి సారీ చెప్పే పరిస్థితి రాలేదు. నేను సారీ చెప్పాల్సిన, ఓకే ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేను దాన్ని సరి చేసుకుంటా, కానీ సారీ చెప్పే పరిస్థితి రాలేదు. అయితే ఒక టీవీ ఛానల్ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు మీరు కూడా మీడియా కాబట్టి థంబ్నెయిల్ వేసిండ్రు, నన్ను క్షమించండి నేను ఓడిపోయాను, నా భార్య బిడ్డల జోలికి రావద్దు అని. అంటే దాని లోపల మ్యాటర్ ఏ ఉండదు. నేను మాట్లాడుతుంది ABCD వర్గీకరణ గురించి, కానీ థంబ్నెయిల్ వేసింది మాత్రం దాని గురించి. సో ఈరోజు మీడియా అనేది ఒక చాలా పర్టిక్యులారిటీ, సమాజానికి నిజం చెప్పాల్సిన మీడియానే అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి దిగజారింది. వ్యూవర్షిప్ కోసం కావచ్చు, TRP రేటింగ్ కోసం కావచ్చు. రెంజర్ల రాజేష్ అనేటోడు ఫస్ట్ భయపడను, ఎందుకంటే నేను ఎత్తుకున్న ఎజెండా ఏదైతే ఉందో అది నిజం. నేను ఇంకొకరికి సారీ చెప్పాల్సిన పని ఎందుకు ఉంటుంది? నేను సారీ ఎందుకు చెప్తా? నేను మా మందకృష్ణకు కూడా సారీ చెప్పలే, ఎందుకంటే మందకృష్ణ TRS గవర్నమెంట్ జైల్లో పెట్టినప్పుడు నేను TRS గవర్నమెంట్కి వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు దానం చేసిన. కానీ ఈరోజు మా మందకృష్ణ 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని తీసేస్తాం,
త్రివర్ణ పతాకమైనటువంటి భారత జెండానే తీసేసి కాషాయ జెండాని ఎగరేస్తామని చెప్పి మాట్లాడుతున్న దుర్మార్గులతో చేతి కలిపిండు. కాబట్టి నేను మా మందకృష్ణ లాంటి వందలాది మందిని ప్రశ్నిస్తాను. రాజ్యాంగం అయిన తర్వాత నీకు ఏబిసిడి వర్గీకరణ ఎడకెళ్ళి వస్తుంది, నీకు రిజర్వేషన్ ఎడకెళ్ళి ఉంటుంది. సో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపిరు కాబట్టి నేను నిలదీస్తున్నా. నేను అందుకే కృష్ణ ఎక్కడ కూడా అవగౌరవపరిచి మాట్లాడలేదు, ఎక్కడ కూడా నన్ను పొరపాటుగా కూడా తప్పు మాట మాట్లాడలేదు. అన్నాని మాట్లాడుతూనే ప్రశ్నించిన. ఓకే, మీరు నేను క్షమాపణ చెప్పింది అనేది అబద్ధం. మీడియా రంగంలో ఉన్నటువంటి కొద్ది మంది వ్యూయర్షిప్ కోసం చేసినటువంటి టెక్నిక్సే తప్ప రాజేష్ క్షమాపణ చెప్పే పరిస్థితి రాదు. ఎందుకంటే అసలు క్షమాపణ చెప్పనని కాదు, ఖచ్చితంగా చెప్తాను అది తప్పైనప్పుడు. నేను ఫస్ట్ తప్పు చేయకుండానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు క్రిస్టియన్స్ గా మారిరని కొంత అప్పుడు అన్నారు, అంటే ప్రచారం కూడా జరిగింది. అందులో మార్పిడి ఏమన్నా మత మార్పిడి జరిగిందా, లేకపోతే కొద్ది రోజులు అందులో చేశారా ఏమన్నా? ప్రచారం అయితే ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, నా పేరు రాజేష్, మా నాన్న పేరు రాజన్న. మేము తలారి చేయలేదు, కానీ మేము బిలాంగ్స్ టు తలారి కుల వృత్తి. మనుషులు చనిపోతే కాలబెట్టి వాళ్ళ యొక్క బూడిదని ఎముకల్ని తీసుకుపోయి వస్తారుగా, వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి అది కాశీలో కలిపి మాకు పుణ్యం ప్రాప్తిస్తుంది అనుకునే వాళ్ళకి ఎముకలు బూడిదనిచ్చేటువంటి వ్యక్తులం మేము తలారులం. ఇక బీజేపీ వాళ్ళకి వేరే పనేం లేదు. ఒక కుక్కని చంపాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, చంపితే చట్ట ప్రకారం జైలు శిక్ష కుక్కని చంపితే. కానీ ఆ కుక్క మీద ఇది పిచ్చి కుక్క అనేస్తే ప్రజల ఆమోదం లభిస్తుంది. అట్లా నన్ను వీలైనన్ని సార్లు నేను క్రిస్టియన్ అని, హిందూ వ్యతిరేకినని మాట్లాడుతున్న ఏ గాడిద కొడుకైనా సరే, నా కొడుకుల్లారా చెప్తున్నా, రండిరా తోటి హిందూ మాదిగల మీద అన్యాయం జరిగినప్పుడు ఏ ఒక్క నా కొడుకు రాడే. ఈ మాట అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. బజరంగ్ దళులైనా సరే, ఆర్ఎస్ఎస్లు అయినా సరే, విశ్వ హిందూ పరిషత్ అయినా సరే, బీజేపీ అయినా సరే, మేము హిందువులం అని మాట్లాడుతున్నారు. తోటి హిందువుల మీద అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు నోరు మూసుకొని ఉంటారు? హిందూ మాల వేసుకున్న మాదిగల్ని కొట్టి గుళ్ళ నుంచి బయటకు లాగేస్తే కూడా నేను పోయి న్యాయం చేసిన. ఈ బండి సంజయ్ ఎంపీ ఉన్నటువంటి నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో మాదిగ హిందువులకు అన్యాయం జరిగితే రాజేష్ గారే పోయి న్యాయం చేసిన. మీరు ఏ లోటపీసాలు పైసలు ఇస్తారు బీజేపీ వాళ్ళు, మీరు సోషల్ మీడియాలో మాట్లాడతారు. నేను హిందువునా, ముస్లింనా, క్రైస్తవునా అనేటువంటి విషయం నా ఊరోళ్ళకి తెలుసు, నా మండలంలోకి తెలుసు, జిల్లాలకు తెలుసు, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అంటే ఇలా ఇది ఎట్లా ఉంటుందంటే, మరి ఎవరైనా బీజేపీ నాయకుడు వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేసుకోండి, కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాయి. ఈ అబ్బా అంటే ఈ సోషల్ మీడియాలో ఏముంటుందంటే, వాళ్ళు పేటీఎం బ్యాచ్ తయారైపోయిన నుంచి రాజేష్ని ఎట్లా డిఫేమ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఈయన హిందూ కాదు క్రిస్టియన్ అయితే అయిపోయాయని చెప్పేసి. నేను పిచ్చోను కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరి ప్రయత్నం వరకు కూడా హిందుత్వంలో పోరాడిండ్రు. నేను కూడా రేంజర్ల రాజేష్గా ఉండే పోరాడతా. ఓకే, మీరు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో బాగా తిరుగుతున్నారు, కాంగ్రెస్ నాయకులతో తిరుగుతున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు? అంటే ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ నా బీజేపీని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి మాల నాయకులలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, తర్వాత వివేకన్న ఇద్దరు బయటకు వచ్చిండ్రు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాకుండా ముందు మా జాతి బిడ్డలు. ఓకే, ఇప్పుడు మాదిగ సామాజిక వర్గంలో మెజారిటీ పీపుల్ బీజేపీ వైపు ఉన్నారు. ఈ మాలలలో నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు మా జాతి బిడ్డలు, మా అన్నలు కాబట్టి నేను వాళ్ళతో, నేను కాంగ్రెస్ వాళ్ళతో లేను. రెండో విషయం, చాలామందికి మూర్ఖులకు అర్థం కాని విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మనకు పనిచేయడానికి ఉన్నది. ఇప్పుడు ఏదైనా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో దళితులకు ఏదైనా కావాలని చెప్పంటే నేను కేటీఆర్ దగ్గరకు పోతే అవుతుందా పని, కవిత గారి దగ్గరకు పోతే అవుతుందా పని? ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు. మరి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు పోవాలి కదా. ఐఎమ్ ద ఓనర్, వాళ్ళంతా కూడా వర్కర్లు, మనం ఓట్లేసి కదా. అందుకే బాబాసాహెబ్ భారత ప్రజాస్వామ్యంలో ఏమంటాడంటే, ప్రజలే రాజులు అని చెప్పంటాడు. ఈ విషయం అర్థం కాక పనేటోడి దగ్గరకు పోతే, పనిగానో దగ్గరకు పోతే పని అవుతుందా? ఇది అర్థం కాదు మా వాళ్ళకి. అట్లా ప్రచారం చేస్తారు. మరి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారా, కాంగ్రెస్ నుంచి ఏమైనా రాజకీయాల్లోకి రాబోతున్నా, ఇట్లా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేస్తారు. ప్రచారాలు కూడా జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో పోతాడా అన్న పదవి కోసం చూస్తున్నాడా ఏంది, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు ఏంది అనేది కూడా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి అడిగాను. చాలా ఇగో ప్రజా గొంతుక ఛానల్ ద్వారా చెప్తున్నా, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్, మీరు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. నేను రేంజర్ల రాజేష్ని, నా తల దించాల్సి వస్తే బాబాసాహెబ్ దగ్గర దించుతా. మాల సమాజాన్ని ఒంటరిగా చేసి మేము ఎస్సీలము మాలోళ్ళము అని ఏ నియోజకవర్గం నుంచి ఏ ఎమ్మెల్యేగాడైతే పదవి పొందిండో
వాళ్ళని ఓడగొట్టడానికి నేను రాజకీయంలోకి వస్తున్నా, అది కూడా ఇండిపెండెంట్ పార్టీ నుంచే వస్తా. ఇది మాత్రం ప్రూఫ్ నిజం. ఎవరి మీద పడతానేది మాత్రం సస్పెన్స్. లాస్ట్ వరకు ఎవరి మీద పడతా, ఏ నియోజకవర్గం మీద పడతానేది మాత్రం చెప్పాను. మొత్తానికైతే ఒంటరిగా వస్తా, ఒంటరిగా వస్తా. లక్ష్యం ఒకటే, నా జాతిని ఒంటరి చేసి నడి బజార్లో నిలబెట్టిన నా కొడుకుని ఓడగొట్టడమే నా లక్ష్యం. సమత సైనిక దళం అని ఒకటి పెట్టారు కదా మీరు, అంబేద్కర్, అసలు అదేంటి? సమతా సైనిక దళం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం, నాట్ ఓన్లీ ఎస్సీస్. దాని కొంచెం వివరించండి, అంటే తెలియదు, చాలా మందికి కూడా తెలియదు, చెప్తాను. అయితే సమతా సైనిక దళం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో కాలారాం మందిరం ప్రవేశం చేస్తాడు. ఓకే. అంటే అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లెటర్ రాస్తాడు, మమ్మల్ని ఎస్సీ, మేము హిందువులమే కానీ మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని కాలారాం మందిరంలోకి రాణిస్తారు అంటే. గాంధీజీ ఏమంటాడంటే, అంబేద్కర్ అబద్ధం మాట్లాడుతుండే, అట్లా ఏం లేదు, మేము అందరం కలిసే ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాలారాం మందిరంకు పిలుపునిస్తాడు. మనం దళితులం పోయి ఆ రథాన్ని లాగుదామని చెప్పేసి. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది అంబేద్కర్ గారిని హిందువుని వ్యతిరేకించి హిందుత్వంలో ఉన్నటువంటి మెంటల్ నా కొడుకులను వ్యతిరేకించాడు. ఈయననే స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్, ద గ్రేటెస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారాం మందిరంలో ఉన్నటువంటి రథాన్ని లాగడం కోసం పిలుపునిచ్చిండు. ఈ ప్రజలందరూ కలిసిపోతే, అరే అమ్మాయికి దళితులు వచ్చి రథాన్ని ముట్టుకుంటారా, ఇది మొత్తం దుర్మార్గం అయిపోతుంది అని చెప్పి అంబేద్కర్ గారితో పాటు ఆయన ఎంబడ పోయిన వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టారు. ఆ క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రక్షించుకోవడం కోసం మహర్ బెటాలియన్ అనేది ఉంటుంది భారతదేశంలో, ఇప్పటికి స్టిల్ నౌ ఇస్ గోయింగ్ ఆన్. ఆ మహర్ బెటాలియన్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ పొందిన వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాళ్ళ నుంచి కాపాడడం కోసం వాళ్ళ శరీరాన్ని వాళ్ళ చేతులు పెట్టి బాబాసాహెబ్ని కాపాడుకున్నారు. అప్పుడు వాళ్ళకు సమతా సైనిక దళం అనేది ఒకటి ఏర్పాటు చేయాలా. ఇది కేవలం మన కోసమే కాదు, పీడితులందరి కోసం, ఎవరెవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరి కోసం ఏర్పాటు చేద్దామని చెప్పి ఏర్పాటు చేశారు. నేను దానికి తెలంగాణ కార్యదర్శిగా, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా, సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా, సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా కూడా ఉన్నా. మొన్ననే రీసెంట్గా నేను దానికి రాజీనామా చేసిన. అవునా? సమతా సైనిక దళానికి రాజీనామా చేసిన. దానికి గల కారణం కూడా ఉంది, అది మీ ఛానల్ ద్వారా. ఎందుకు చేశారు మరి? కారణం కూడా చెప్పండి. అంటే మా ఉద్దేశం, మా లక్ష్యం ఏదైతే ఉందో, ఏ పొలిటికల్ పార్టీస్ కి సంబంధం లేకుండా, ఒకవేళ బహుజన సిద్ధాంతం కోసం పోరాడే వాళ్ళకి మేము మద్దతుగా నిలబడచ్చు, కానీ మేము ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ మాత్రమే. కానీ మా ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నా మిత్రుడు, నా నేత, ఆయన పక్క రాష్ట్రమైనటువంటి బీజేపీ చేత నిర్మితమైనటువంటి మహాకూటమికి ఆయన మద్దతు ఇచ్చి మా రూల్స్ని బ్రేక్ చేసిండు. సో దాంట్లో నేను ఉండొద్దు అని నిర్ణయించుకొని నేను సమతా సైనిక దళ దక్షిణ భారతదేశ పదవికి రాజీనామా చేసేసిన. ఐఎమ్ నౌ ఇండిపెండెంట్. ఓకే. ఇప్పుడు ఒకవేళ మందకృష్ణ గారు వర్గీకరణ కోసము చంద్రబాబు హెల్ప్ తీసుకున్నారు, అలాగే బీజేపీ పార్టీ హెల్ప్ తీసుకున్నారు, నీ లక్ష్యం కోసం నువ్వేమన్నా అట్లా హెల్ప్ కోసం బీజేపీకి అడిగి పోవాల్సిందే అని ఉందా చంద్ర? ఇట్లాంటి హెల్ప్ ఏమైనా తీసుకోవాల్సింది ఉందా ముందు భవిష్యత్తులో? పొలిటికల్ లీడర్లే కానీ, పొలిటికల్ పార్టీలు కానీ. నేను రాజ్యాంగం యొక్క ఆలోచన విధానంలోనే ఉంటా. నాకు ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా రాజకీయంలో పోయి గెలిచి ఎమ్మెల్యేని కావాలా, మినిస్టర్ని కావాలని లేదు. నా ప్రధాన లక్ష్యం, నా జాతిని ఒంటరిని చేసినటువంటి మాల దుర్మార్గులైన మాలల పేరు మీద, దళితుల పేరు మీద పబ్బం గడుపుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని, వందలాది ఎకరాలు సంపాదించుకొని, అంబేద్కర్ గారి పేరు మీద ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి మాలల్ని ఒంటరి చేసినటువంటి నా కొడుకులని నేను ఫస్ట్ ఓడగొట్టడం నా లక్ష్యం. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనా? 100% ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాదు, ఎవడెవడైతే టిఆర్ఎస్ లో ఉండి మాట్లాడలేడు, కాంగ్రెస్ లో ఉండి మాట్లాడలేడు, ఆ మాల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోయి నేనే ప్రచారం చేస్తా. ఈ రోజును గుర్తు చేస్తా. మందకృష్ణ మాలోళ్ళు దొంగలు, ద్రోహులను బీజేపీ చెప్పిన మాటలు మాట్లాడినప్పుడు ఎవడెవడైతే రాజకీయ నాయకుడు మనకెందుకులే అని చెప్పి అనుకున్నాడో వాడు మావాడు కాదు. మాల సమాజమా, ఇగో ఈ నా కొడుకు మనకు మద్దతు తెలియదు, మీరు ఎట్లా ఓటేస్తారని చెప్పి అడుగుతా. నేనేమంటే అట్లాంటి వాళ్ళు ఉండేందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎందుకు పెట్టాడంటే, వేరే అగ్రవర్ణపు నాయకుడు అక్కడ ఉన్నటువంటి మాల మాదిగా ఎస్సీ లంబాడీ సమాజాన్ని, బీసీ సమాజాన్ని పట్టించుకోరు. కానీ ఈ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉంటే వీళ్ళ ఓట్ల ద్వారా గెలిచింది కాబట్టి కనీసం ఇక్కడైనా సరే అభివృద్ధి చేస్తారేమో అనే లక్ష్యంతో బాబాసాహెబ్ ఇస్తే, ఈ నా కొడుకులు అక్కడ జనరల్ స్థాయిలలో ఉన్న వాళ్ళు కూడా గొప్ప గొప్పలోనే పెద్దోళ్ళని చేస్తే, ఈయన కొడుకులు కూడా పోయి వాళ్ళ సంఘాలు నాకు గొప్పలను చేసిన తర్వాత వీళ్ళు మా వాళ్ళు ఎందుకు అవుతారు, మాకు న్యాయం ఎట్లా చేస్తారు? సో అట్లాంటి వాళ్ళు ఉండొద్దు అసెంబ్లీలో. వాళ్ళంతా కూడా వాళ్ళకంటే డేంజర్. నరేంద్ర మోడీ గారు ఎట్లా సమాజంలో ఎలాంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు? ఇది భారతదేశం యొక్క సౌభృతత్వం అనేది అయితే ఉంది. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయమన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఇంటికి ఎట్లాగైతే ఆధార్ కార్డు ఉందో, ఓటర్ ఐడి ఉందో, అట్లా ఈ భూమిని మొత్తం కూడా సమానంగా పంచమన్నాడు.
ఇక ఎవరు గొప్పోడు ఉండడు, ఓకే ఎవడు పేదోడు ఉండడు, అందరు భూమి ఉంటే వాళ్ళ పూర్త వాళ్ళు కడుపు నిండా మంచిగా చేసుకుని అది చేస్తారు అంటే అట్లా జరగలేదు. ఈ విషయం అర్థం కాలేదు. అంబేద్కర్ అంటే కేవలం ఈ మాదిగలలో ఉన్నటువంటి కొద్దిమంది స్వార్థపరులైన నాయకులు కూడా అంబేద్కర్ మాదిగల దైవం, మాదిగల నాయకుడు అని చెప్పి అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఒక మహాన్నతమైనటువంటి చరిత్రని చిన్నగా చేసి పడేసి. అవును, ఇది అడగాలనుకుంటున్నా. అంబేద్కర్ గారి చరిత్ర ఒక మాదిగ మాలలకే అంకితమా? ఆయన మీ మాదిగ మాలల వరకే ఆయన చేసిండా రాజ్యాంగం పట్ల కొన్ని? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశాన్ని ఎవరైనా మాదిగ మాలలు ఎవరైనా సరే ఇప్పుడు అంబేద్కర్ మాది అని మాదిగ మాలల్లో కొట్టుకొస్తున్నారు ఇక్కడనే, కానీ అంబేద్కర్ గారు ఒక మాదిగ మాలలకు సంబంధించిన వ్యక్తినా? దీని మీద మీరు ఏమంటారు? రెండు విషయాలు. మాలో చదువుకున్న స్వార్థపరులు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ భార్య పిల్లలతో హ్యాపీగా బ్రతకాలని నిర్ణయం చేసుకున్న వాళ్ళు అంబేద్కర్ గారిని ప్రచారం చేయాలి. అంబేద్కర్ గారిని పేరు మీద ప్రచారంలోకి వచ్చినటువంటి వాళ్ళకి అంబేద్కర్ గారి గురించి తెలియదు. నేనేమంటానంటే ఈ దేశంలో పురుషులతో సమానంగా ఉండేది స్త్రీలు. గుర్తుపెట్టుకోవాలి వ్యూవర్స్, మీరు కూడా అవసరమైతే దీన్ని కట్ చేసి షార్ట్గా అయినా సరే బయటకు పెట్టండి. పురుషులతో సమానంగా ఉండేది స్త్రీలు. ఫస్ట్ అంబేద్కర్ స్త్రీల హక్కుల కోసం పోరాడాడు. మాదిగ హక్కులు అనేవి చాలా చివరిలో. ఫస్ట్ స్త్రీల కోసం పోరాడిండు. అదే హిందూ కోడ్ బిల్లు. హిందూ కోడ్ బిల్లు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఫస్ట్ లా మినిస్టర్, భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాతనే కాదు, ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, టిటి కృష్ణమాచారి గారు, బాబు రాజేంద్ర ప్రసాద్, అయ్యంగారు వీళ్ళందరి మధ్యలో ఏమంటారట, అయ్యా పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా అన్ని రంగాలలో అవకాశం ఇవ్వండి, స్త్రీలు ఏం తక్కువ కాదు అని మాట్లాడినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో ఈ భారత ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ విభేదిస్తుంది. విభేదించి అంబేద్కర్కి ఏమైనా బుద్ధి ఉందా నాకు అర్థం కాదు, స్త్రీలని పురుషులతో సమానంగా చేద్దామంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది కాదు, ఇది మన శిక్షాస్మృతికి వ్యతిరేకం అని చెప్పారంటే, మరి నేను న్యాయశాఖ మంత్రిగా ఉండి స్త్రీలకే న్యాయం చేయనప్పుడు నాకు ఈ న్యాయశాఖ మంత్రి పదవి ఎందుకు అని చెప్పేసి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని నెహ్రూ గారి ముఖం మీద వేసేసిండు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఫస్ట్ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసింది స్త్రీల కోసం. మరి ఈ స్త్రీలు ఎవరు? ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి పడితే ఈ రోజు సఫాయి పని చేసుకునే మా అక్క దాకా అందరు స్త్రీల కోసం అన్నాడు బాబాసాహెబ్. కానీ ఈ విషయం ఎక్కడ కూడా భారత గవర్నమెంట్ ప్రచారం చేయాలి. బయటకు వచ్చి మళ్ళీ పోరాటం చేసి హిందూ కోడ్ బిల్లు పెట్టిడు కాబట్టి ఈ రోజు స్త్రీలు అందరూ కూడా విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలు పొందగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏమన్నా అంబేద్కర్ గారిని మాదిగల నాయకుడు కాదు, స్త్రీల నాయకుడు అని మాట్లాడాలి. దాని తర్వాత మాట్లాడితే ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ బీసీస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎవరైతే రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నారో వాళ్ళకు 52% రిజర్వేషన్ ఉండాలని రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340లో. అదే బీసీలకు నాయకుడు అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమని మాట్లాడతారంటే, అయ్యా నీకెందుకయ్యా నాకు అర్థం కాదు, నువ్వు ఎస్సీ ఎస్టీల కోసం రాసుకో, మా బీసీల కోసం నీకెందుకు అని అన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు 1000 సంవత్సరాలుగా వెనుకబడ్డరు, వాళ్ళు ముందుకు రావాలంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే ఇప్పుడు ఈరోజు మహానుభావుడు మహనీయుడు అని చెప్పి అనుకుంటున్నారు. మన ఈరోజు బీసీ పిల్లలకు ఎవరికి అర్థమవుతలేదు. ఈ జవహర్లాల్ నెహ్రూ, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ బీసీల రిజర్వేషన్ ని పక్కన పెట్టిండ్రు. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ దాంట్లో పొందుపరిచిండు, బీసీ పీపుల్ షుడ్ నీడ్ రిజర్వేషన్ అనేది తీసేసి ఒకవేళ బీసీలకు అవసరం అయితే వాళ్ళు పోరాటం చేస్తే, ఎట్లాగైతే మనం తెలంగాణ కోసం పోరాటం చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టుకున్నామో బీసీలకు అట్లా అవసరం ఉంటే చేసుకోవచ్చు అని అంటే మండల్ కమిషన్ బీపీ మండల్ గారు పోరాటం చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమెండ్మెంట్ తీసి పెట్టి 24% రిజర్వేషన్ ఉంది బీసీలకు. అంటే స్త్రీల తర్వాత అత్యధికంగా రిజర్వేషన్ కల్పించింది ఎవరికి? బీసీలకు. మా ఎస్సీలకు ఏంది? మేము అంటరానోళ్ళం, మా తాతకు చదువు రాదు, మా అయ్యకు చదువు రాదు, ఈ జనరేషన్లో పుట్టినటువంటి 80s కిడ్ నాకే చదువు వచ్చింది. మేము అనుభవిస్తుంది ఎప్పటి నుంచి రిజర్వేషన్? మొన్న 1980 అప్పటి నుంచే కదా. మరి మాకెంత 15% రిజర్వేషన్ ఇచ్చారు. మా తర్వాత లంబడలు, హూ ఆర్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్, ది పీపుల్ నీడెడ్ మస్ట్ అండ్ షుడ్ రిజర్వేషన్. ఎవరైతే ఆటవిక జీవితాన్ని జీవిస్తూ ప్రభుత్వ ఫలాలకు దూరంగా ఉంటారో, ఎట్లాగైతే జంతువులు నీళ్ళు దాగి బతికినట్టు మన ఫలాలు తిని బతికినట్టు బతుకుతున్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలని ఎస్టీలకు 7% రిజర్వేషన్ ఇచ్చిండు. ఇప్పుడు చెప్పండి, 7% రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళ నాయకుడు అంబేద్కర్, 15% రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళ నాయకుడు అంబేద్కర్, 24% రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళ నాయకుడు అంబేద్కర్, సగం మంది స్త్రీలకు హక్కులు కల్పించిన వాళ్ళ నాయకుడు అంబేద్కర్. ఇది తెలియక, ఈ రాజ్యాంగం తెలియక, ఈ మాదిగల ఉన్నటువంటి బ్రోకర్ నా కొడుకులైన లీడర్లకు సరిగా తెలియక అంబేద్కర్ మా మాలోళ్ళ దేవుడు, అంబేద్కర్ మా మాదిగల దేవుడు అని అంబేద్కర్ గారి యొక్క అవౌన్నత్యాన్ని మహోన్నతమైన చరిత్రను తీసుకుపోయి ఆ రెండు క్యాస్ట్లకే అంబేద్కర్ పెద్ద నాయకుడు అనేది ఒక ప్రచారం. దాని మీద ఆ సబ్జెక్ట్ మీద మీరు చాలా బాగా వివరించారు. ఇప్పుడు ఏమన్నా కొత్త పాటలు ఏమైనా రాశారా? మొన్న మిమ్మల్ని ఒక మాట, మీరు మొన్న పోలీస్ డ్రెస్ మీద కొంచెం అంత చూసిన వీడియో, అసలు ఏం జరుగుతుంది? సినిమా తీస్తున్నారా లేకపోతే పాట షూటా? ఒక కొత్త స్టైల్లో వచ్చారు వేదిక అంటే స్క్రీన్ మీదకి.
బద్ధకస్తులైనటువంటి నేటి యువత కోసం, ఓకే. మళ్ళీ చెప్తున్నా, బద్ధకస్తులైన నేటి యువత కోసం ఒకనాడు అంబేద్కర్ లాంటి వ్యక్తులు, కారల్ మార్క్స్ లాంటి వ్యక్తులు, అబ్రహం లింకన్ లాంటి వ్యక్తులు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలయాల్లో గొప్ప గొప్ప గ్రంథాలు చదివి గొప్ప గొప్ప మేధావులైనరు. ఓకే. దాని తర్వాత వచ్చినటువంటి జనరేషన్లలో మాకు తోచినంత మేము పుస్తకాలు చదివి, ఈరోజు నేను రిజల్ట్ రాయేసి అంటే ఊరికే గాలికెళ్ళి ఊడిపోలేగా. వేద మంత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీత, బైబుల్ గురించి మాట్లాడుతున్నానంటే నేను కూడా చదివిన. కానీ ఈరోజు పిల్లలకు చదివేంత ఓపిక లేదు. సో నేనేం ఆలోచించిన అంటే ఈ భారత రాజ్యాంగాన్ని పాటలుగా ఒక్కొక్క ఆర్టికల్ని అర్థమయ్యే భాషలో, తెలుగులలో, తమిళ్లో, కన్నడలో, హిందీలో, మరాఠీలో ఒక 5 భాషలలో తీసుకొద్దామని వీడియో రూపంలో తీసుకో. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈయనే ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ విప్లవం ఈడికి వచ్చింది, అరచేతులకు వచ్చింది వాళ్ళ విప్లవం. మనం ఇట్లా పుస్తకాలు చదివేటోళ్ళం కదా, ఇప్పుడు ఇట్లా తిప్పుతారు. సో వాళ్ళ దగ్గరికి అది పంపించాలని చెప్పేసి ఫస్ట్ ఆర్టికల్ 25 తీసుకున్నా. ఈ రోజు బీజేపీ మతం మీద రాజకీయం చేస్తున్నది. అసలు మతం అంటే ఏంది, మతంలో ఉన్న ప్రజల్ని భారత రాజ్యాంగం ఎట్లా సంరక్షిస్తుంది అనే విషయాన్ని చూపెట్టడం కోసం చేసిన. రీసెంట్ గా మొన్న ప్రోమో రిలీజ్ అయింది, ఇంకొక 3-4 రోజులలో ట్రీజర్ వస్తుంది. దాని తర్వాత కొంచెం పాడరాదండి, ఖచ్చితంగా మాడతా. లాస్ట్ చరణం పాడి వినిపిస్తాను. కులము ఏదైనను, మతము ఏదైనను, భారతీయతే గొప్పదన్నావయ్యా. విడదీసే కొడుకులను గుర్తించమన్నావు, కలిసుండే దారులను వేశావయ్యా. జ్ఞానమే గెలుచునని దేశమున పుట్టి ఖండాంతరాలలో నిలిచావయ్యా. ఈ దేశ బిడ్డలై నీ మార్గమున నడిచి భారతీయతను కాపాడేమయ్యా, ఈ భారతీయతను కాపాడేమయ్యా అని దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా మనమందరం ఫస్ట్ భారత జాతి బిడ్డలం కాబట్టి మన జాతీయతను కాపాడుకుందాం అనేటువంటి పిలుపు మేరకు ఆ పాట రాష్ట్రం. స్త్రీ మీద కూడా ఒక పాట రాశారు, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతి, అది ఒకసారి వాడరాదు అంటే నన్ను ఒకసారి బాగా రాశారు, రాజేష్ గారే రాశారు ఆ పాట కూడా. నేను అప్పుడు మణిపూర్ సంఘటన మీద పాట నేను పాడిన, చాలా వైరల్ అయింది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు కూడా. అంత బాగా రాశాడు పాట కూడా. విషయం చెప్పాలా, నేను ఏ స్త్రీ మీద అన్యాయం జరిగినా అంటే ప్రజా ఉద్యమకారులుగా ఓ కమ్యూనిస్టు భావజాలం, అంబేద్కర్ భావజాలం, నాస్తిక హేతువాద భావజాలం ఉన్నటువంటి ప్రతి రచయిత కూడా అన్యాయం మీద ఎప్పుడు విల్లు ఎక్కువ పెడతానే ఉంటాడు. ప్రియాంక రెడ్డిని రేప్ చేసి కాలబెట్టి చంపినప్పుడు రాసిన పాట అది. 5-10 నిమిషాలలో రాసిన నేను. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే రాజేష్ రాసే పాటలు, రచనలన్నీ కూడా మాలామాదిగలకే సంబంధించినవి అనేటువంటి చిన్న సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఆలోచిస్తారు వాళ్ళు. ఒకసారి ఆ పాట పాడరా. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు. ఇదైతే చాలా కామెడీ. ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవతాం, రాసుకోవడం మాత్రం గొప్పగా రాసుకుంటారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. కానీ వీళ్ళే మఠాలలో రేపులు చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఏమనాలి, గుళ్ళలో రేపులు చేస్తారు, మసీదులలో రేపులు చేస్తారు, చర్చిలలో రేపులు చేస్తారు. అంటే అయ్యగారు చేస్తున్నారంటే మరి దేవుడు ఉన్నట్టా లేనట్ట, వాటికే భయం లేదు కదా. గుళ్ళ రేపు చేయడం ఏంది, చర్చిలో రేపు చేయడం ఏంది, మసీదులో రేపు చేయడం ఏంది, ఇది ప్రజలు గమనించాలి. మన మఠాధిపతులే దొంగలు. అందుకని నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎంత బాగా రాశారు రాజేష్ గారు, అసలు నిజంగా చాలా బాగుంది పాట. వింటుంటే కూడా అసలు ఇట్లా అనిపిస్తుంది, రేషం వస్తా ఉంటది ఆ పాట వింటుంటే కూడా. అంత బాగా రాశారు. ఇంకా దేవుడి మీద కూడా ఒకటి పాట మీరు పాడతారు చూడండి. దేవుడు నేను ఎప్పుడు కూడా నిందాస్తుతి అని ఉంటది. ఓకే, దేవుణ్ణి ఎంత అమితంగా ప్రేమించే రాయొచ్చునో
నువ్వు ఇప్పుడు ఆయన శ్రీశ్రీ గారు రాస్తారు, నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను, సేవలు చేశాను నా బ్రతుకే నైవేద్యం చేశాను, చేసిన మేలును మరిచిన వాడా నువ్వా దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి, ఛీ నీకొక పేరు లేదు, రూపం లేదు, నీతి లేదు, నియమం లేదు, నిజానికి నువ్వే లేవు 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 లేవు, ఉన్నావా అసలున్నావా, ఉంటే కనులు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. అంటే నా బాధ ఏంటంటే ఇది బాపులో రాసిడు కాబట్టి ఓకే, మేము రాయదట అట్లా దేవుని ప్రశ్నిస్తాడా అని చెప్పి అంటాడు. మొన్న రీసెంట్గా ఒక పాట రాసిన, ఎందుకయ్యాడదంటే ఇంత, ఈ పాట ఎందుకు రాసినా కూడా చెప్తా. అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు అత్తామామని తీసుకొని వచ్చి భర్త వాళ్ళ ఇంట్లో ఉంచి సాదుతున్నాం అని చెప్పేసి భార్యని రోకల దూరితో కొట్టుకొట్టి చంపేసి మాలలు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి చంపింది ఉత్తరు కాదు. నేను కూడా స్వామి మాల వేసుకున్నా. స్వామి మాల వేసుకున్నవాడు ఆగ్రహాన్ని నిగ్రహం చేసుకోవాలి. మరి వీడు ఆగ్రహం నిగ్రహం కాలే, ఇది ప్రశ్నించద్దట. నేనేమంటున్నా, ఇప్పుడు ఆ రోజు నా మీద హిందూ వ్యతిరేకి అయ్యప్ప స్వామిని తిట్టిండు ఏదో అని చెప్పి అన్నారు కదా, నేను ఇలా అందుకే పాట రాసిన. ఏమని రాసిన, ఎందుకయ్యాడదంటే ఇంత ఘోర కక్ష, అమ్మగా జన్మనిచ్చినందుకై శిక్ష. దేవుని అడుగుతున్నా, అర్ధనారీశ్వరుడా ఆజ్ఞ నువ్వే ఇస్తివా, అడుగడుగు మా బ్రతుకు యమగండం అయ్యిందయ, తరతరాల ఈ రాతలు రాసినావా బ్రహ్మయ్య. అంటే మాలలో ఉన్న భర్తల చేత కూడా చంపించుకోవాలని తలరాత రాసింది నువ్వే నా బ్రహ్మ. రెండోది, శివుడు ఆజ్ఞ లేని చీమైన గుట్టదు కదా, మా ఆడవాళ్ళని ఇంత ఘోరంగా హింసించి చంపుతున్నారు, శివయ్య మరి నీ ఆజ్ఞతో ఇది జరుగుతుందా అని ప్రశ్నించడం తప్పేం లేదు. మరి అట్లా వాళ్ళు అర్థం చేసుకోవడం, యథా దృష్టి తథా దృశ్యం, యద్భావం తద్భావతను ఊరికే అనలేరు. నా దాంట్లో నిజం ఉంటది కానీ వాడు చూసే కోణంలో మాత్రం అర్థం కాదు, అదే బాధ. అదే చివరికి ఒక మంచి పాట మీరు సంతలో సరకాయేరా బాగా ఫేమస్ అయింది కదా ఆ పాట కూడా. రాజగొండ రాజులేమో కానీ నిజంగానే సంతల సరకైంది. దాని గురించి కొంచెం అయితే తప్పకుండా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ద్రోహం అయితేనేంది, అంత పెద్ద బహుజన సమాజాన్ని నిర్మాణం చేసి తబేల్ మనపై బీఆర్ఎస్లో వచ్చిండు. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను విశారదన్ మహారాజ్ గారికి సారీ చెప్తున్నా అన్న. అంటే ఆయన చాలా సార్లు చెప్పిండు, రే వాడిని చూస్తే ఎట్లా ఉందిరా, వాడు పోతారా అంటే ఇప్పుడు లాస్ట్కి వస్తే ఎందుకు పోవాల్సి వచ్చింది ఆయనకు. ఆయన ఒక వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక 100 మంది నడిచిరు, 100 కాదు 1000 మంది, లక్షల మంది. తన ఒక లీడర్ గా, ఒక నాయకుడిగా, ఈ నాయకుడు అంటే ఈయనే అన్నట్టుగా తనని అంత నమ్మిరు. ఒకేసారి ఆయన అలా దూకడం అంటే ఇట్లాంటి స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులని బిఫోర్ ఇండిపెండెన్స్ దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తాం మనం. ఎందుకంటే అప్పటికి హోదా లేదు, భూములు లేవు, ఆస్తులు లేవు. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత స్టేజ్కి పోయిన తర్వాత ఉన్నటువంటి పోయి ఆ బీఆర్ఎస్లో చూడడం ఏందో. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఆయన వైపు నిలబడి, ఇప్పుడు నేను విశారదన్ అన్న మీద మత్స్యదేవేంద్ర అన్న 2 పాటలు రాస్తే నేను ఆయనకు వ్యతిరేకంగా పాడిన. అంటే మా వాళ్ళే తిట్టుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మర్చిపోయా. మీరు వ్యతిరేకంగా అప్పుడు పాటలు పాడినప్పుడు చాలా చర్చ కూడా జరిగింది వ్యతిరేకంగా. మీ ఛానల్ ద్వారా విశారదన్నకి నేను సారీ చెప్తున్నా. మేమందరం అన్నాం. ఇప్పుడు అది నేను అడుగుదాం అనుకున్నా, ఎట్లాగా మీరు అదే లైన్ పట్టుకొని వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మతోన్మాదులు కావచ్చు, మనువాదులు కావచ్చు, ఈ రోజు మందకృష్ణన్న మనువాదులకు మద్దతుగా ఉన్నాడు కాబట్టి ఆయనను వ్యతిరేకిస్తున్నా నేనే. రేపు మా జాతి కోసం పోరాటం చేయడానికి బయలుదేరినప్పుడు ఆయన వెనకాల ఖచ్చితంగా నేను ఉంటా. ఈ ఉమ్మడి ఐక్య కార్యాచరణ జరిగినప్పుడు కంపల్సరీ మేము కలుస్తాం. ఇది ఇంట్లో పంచాయతీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన ఓకేనా విశాల, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆయన కాన్శీరామ్ సార్ లాగా ఒక విశాలమైన దృక్పథంతో పోతుండనే విషయం నాకు కూడా అర్థం కావడానికి టైం పట్టింది. నేను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నా. కానీ ఆయన వాళ్ళ ఇద్దరికి సాన్నిధ్యం ఉండడం వల్ల కావచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కూడా సమకాలీకులు కావడం వల్ల ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క జిత్తుల మారిన కథనాన్ని ఆయన ముందుగానే గుర్తించవచ్చు. నేను చిన్నపిల్లని కాబట్టి గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే బహుజన సమాజం యొక్క లక్ష్యమే మా లక్ష్యం అనుకుని పోరాడినాం కాబట్టి. ఈయన పోతే గీతే నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ లాగా పోలేడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను పిలుస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిస్తే కూడా పోలేడు. ఈ ఎజెండా ఏందో నాకు కూడా అర్థం కాలేదు. అసలు ప్రజలందరికీ కూడా ఇప్పుడు దీని కింద కామెంట్లు వేసుకుంటారు కదా, హే నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడతాను, సరే ఎవడన్నా కూడా మాట్లాడాల్సిందే. కానీ విశారదన్ అన్న నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఆలస్యంగానైనా
ఒక విప్లవాన్ని నిర్మాణం చేస్తాడు అనేది మాత్రం అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక కొత్త స్టైల్గా వస్తున్నారు అంటే మీరు మీ మీ భాష కానీ మీ వీడియో ద్వారా అంటే ఒకటి మొన్న ప్రోమో విడుదల చేశారు. అంటే జబర్దస్త్ జీవన్ నుండి మా బావ, ఓకే బావ నువ్వు ఎప్పుడు విప్లవం పాటలే రాసుకుంటూ పోతున్నావు, కొంచెం అన్ని రాయొచ్చు అంటే రేంజర్ల రాజేష్ అనేటువంటి ఒక ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఒక నాయకుడిగా నేను ఒక రచయితగా ఒక గాయకుడిగా అంటే గాయకుడిగా అంటే ఏ పాటలు అయితే ఆ పాటలు అయితే పాడలేను, కానీ రచయితగా నేను ఏం చేస్తా అంటే ఈ మధ్య పిల్లలంతా కూడా ప్రేమించడము మళ్ళీ ఇమీడియట్గా బ్రేకప్ కావడము తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడము బైకుల మీద స్పీడ్గా లారీలో గుద్దుకొని చచ్చిపోవడం చేస్తున్నప్పుడు బావా నువ్వు ఏదైనా చేయరాదు అని అంటే ఆయన కోసం రాసిన. ప్రేమ అనేది డ్రామా నమ్మకురమామా ఈ రోజులల్లో కన్నీళ్ళే మిగులుర చివరికి ఎంత ప్రేమించినా ఒంటరైతవో స్వార్థాలతో ని దగ్గరవుతారు రమణ కోసం స్వార్థాలతో ని దగ్గరవుతారు రమణ కోసం ఏరు దాటినాక నావ తగలేస్తారు వాళ్ళు రకం ప్రేమ అనేది డ్రామా నమ్మకురమా మామా ఈ రోజులల్లో అని మామూలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ కోసం ఎండింగ్ లో చెప్తారు అన్నట్టు. అంటే మీ ఈ చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం తల్లిదండ్రుల ప్రేమను కాదని చెప్పేసి ఈ ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవద్దు అని దానికి మంచి సందేశాత్మకంతో ముగింపు అవుతుంది. మీరు ఇప్పుడు ఈ ప్రేమ గురించి పాడారు, మీరు లైఫ్ లో ఎవరన్నా లవ్ చేశారా, మోసపోయారా, ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయిందా? అంటే ఇంత గొప్పగా పాడారు లవ్ గురించి, ప్రేమ అంటే ఎట్లా అసలు మోసం ఉంటది అనేది చాలా ఆర్ట్ఫుల్ గానే ఇక్కడ చెప్పారు మీరు. సహజంగా రచయితలు కానీ కళాకారులు పరకాయ ప్రవేశం చేసే అలవాటు ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు శ్రీకాంతాచారి మీద ఆ పేయి మీద పోసుకున్న పెట్రోల్ వల్ల ఆయన కాలిపోతున్నప్పుడు ఆ ఫీలింగ్ శ్రీకాంతాచారికి తప్ప ఇంకెవరు తెలియదు. అవును, ఈవెన్ ఆయన కన్న తల్లి కూడా తెలియదు ఆయనకి ఎంత మంటలు వేసి ఉండొచ్చు, ఆ పెయిన్ ఎట్లా భరించడు. ఒక రచయిత ఏమని రాస్తాడంటే ఉడుకు నీళ్ళు పోస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక ఉడుకు బువ్వల చేతు పెట్టాక ఊదుకొని తిన్నావు కొడక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి బిడ్డ అవ్వ యాదికి రాలేదా నీకు అయ్య యాదికి రాలేడా గౌరంగా ఎత్తుకు పెంచిన చెల్లె యాదికి రాలేదా. ఇది శ్రీకాంతాచారి అమ్మ రాయలే, శ్రీకాంతాచారి వల్ల నాన్న రాయలే, శ్రీకాంతాచారి వల్ల చెల్లె రాయలే. అంటే నన్ను ప్రేమించిరా ప్రేమల విఫలమైన ఇరిగియాకండి. అయితే రాజేష్ గారు మీరు మాట్లాడే ఒక్క మాట, మీరు మాట్లాడే ప్రతి మాట మీ భావజాలాన్ని ఈ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుంది? కరెక్ట్ రిసీవ్ చేసుకుంటుందా, చేసుకోగలదా? 100%. అంటే ఒకటి చెప్తానండి, నేను ఉద్యమాలకు వచ్చిన ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయినర్గా రాజ్యాంగం గురించి వివరించే పర్సన్గా కావడానికంటే ముందు నేను స్పీకర్ కావడానికంటే ముందు రచయితని గాయకుని. నేను అన్ని రాయగలను, అన్ని రాసి మెప్పించగలను. నేను ఇప్పుడు రాసినటువంటి పాటల్లో అంటే ఆ మోసం చేసేటువంటి ద టైప్ ఆఫ్ లేడీస్ కోసం రాసిన. అందుకే నేను ఏమన్నా ఈ రోజులలోనే ఒక మాట అని చెప్పిన స్వార్థాల కోసం దగ్గర అవుతారు, కొందరు ఆడవాళ్ళు వేరే ఉంటారని చెప్పిన. నేను మొత్తం ఆడవాళ్ళు అనలే. మీకు ఒక లైన్ చెప్తా చూడండి, అంటే చరణం ముందే రివీల్ చేస్తున్నా. జబర్దస్త్ జీవన్ అఫీషియల్ ఛానల్లో రాబోతున్నటువంటి సాంగ్ మిత్రులారా, ఇది మీరు కూడా అందరూ ఆదరించండి. కాఫీ కప్పు లాగా నువ్వు, కోల్డ్ కాఫీ లాగా వాళ్ళు, తాగినంత సేపే ప్రేమగా చూసుకుంటారు. బాడీ స్ప్రే బాటిల్ నువ్వు, అవసరాల సెంటు వాళ్ళు, అయిపోయినాక నేలకి సిరె కొడతారు. సంద్రమంటి ప్రేమ వాళ్ళది తాగడానికి పనికే రాదు, సంద్రమంటి ప్రేమ వాళ్ళది తాగడానికి పనికే రాదు. శంకు తీర్థమంటి నిన్ను సంకనాగిపిస్తారు, ప్రేమ అనేది డ్రామా నమ్మకురమామా ఈ రోజులల్లో. క్వశ్చన్ అర్థం మీరే పాడారా ఇది? నేను బొబ్బిలి నందనరాజు గారు ఇద్దరం కలిసి పాడినాము. ఈ రోజులలో ఉన్న అట్లా నేను ప్రేమను చెడ్డదండి, ఈ రోజులలో ఉన్న ప్రేమ మాత్రం ఒక ఇట్లా ఆడుకుంటది, జాగ్రత్తగా ఉన్నా చెప్పి. సో అట్లా వాళ్ళని మెప్పించగలుగుతా. నేను ఈ రోజు కాదు కదా, నేను ఇప్పుడు అధికారం అంతా కొంతమందికే సొంతమైపోయింది,
అది నేను రాసి పాడిందే. ఎక్కడ వచ్చింది శ్రీజ, చాలా అంటే నేను మొన్న లవ్ సాంగ్ పాడారు ఇంకోటి, అది బాగా సెంటిమెంట్ ఉంది, ఒకసారి పాడండి ఒక లైన్. అది కూడా వేరే ఛానల్ కోసం రాసిన. ఒకసారి పాడండి ఆ లైన్, చాలా బాగుంది. పొద్దున్నే లేవ్వంగా నీ జ్ఞాపకాలతో తొలి అడుగు వేస్తానమ్మా, నువ్వు చేసిన గాయాన్ని కన్నీళ్లతో నేను కడిగేసుకుంటా. మళ్ళీ నన్ను ఇరికాదు. నువ్వు చేసిన గాయాన్ని కన్నీళ్లతో నేను కడిగేసుకుంటానమ్మా, ఎంత మరవాలన్నా నిన్ను మరువలేకున్నా మరణిస్తూ ఉన్నానమ్మా, ప్రాణాలతో ఉన్న కట్టెల్లో కాలేటి శవమై నేనున్నానమ్మా, మాటలతోనే నన్ను ఏ మార్చినావమ్మా ఎందుకింత మోసము, మాటలతోనే నన్ను ఏ మార్చినావమ్మా ఎందుకింత మోసము, ఇంత విషము పెట్టి నన్ను సంపిన బాగుండు అవుతుంటేనే శూన్యము, పొద్దున్నే లేవ్వంగా నీ జ్ఞాపకాలతో తొలి అడుగు వేస్తానమ్మా, నువ్వు చేసిన గాయాన్ని కన్నీళ్లతో నేడు కడిగేసుకుంటానమ్మా. నేను పరకాయ ప్రవేశం చేసి రాసిందే తప్ప నాకు సంబంధం లేదండి. మీరు ఈ పాటలు ఎంత గొప్పగా రాసి పాడుతున్నారో, మీరు సినిమా పాటలు కూడా పాడగలరా? అంటే నేను ఒక లైన్ ని క్రియేట్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి అన్న తీసే సినిమాలలో నిరభ్యంతరంగా వాడచ్చు. ఓకే. అంటే సినిమాలో అభ్యుదయ భావజాలానికి సంబంధించి పీడిత ప్రజల కోసం సంబంధించి అవసరం ఉంటే నా గొంతును ఖచ్చితంగా ఇస్తా. ఓకే. అంతే తప్ప ఈ తైతక్క పాటలు అయితే నేను బాగాలేదు. సమాజానికి ఇప్పుడున్న యువకులకు ఏం చెప్పాలనుకుంటున్నావు చివరిగా? మీ వాయిస్. ఒకటే మాట, మై డియర్ ఫ్రెండ్స్, చదువుకోండి. అంటే చదువు అనగానే మనలందరికీ ఏమనిపిస్తుంది అంటే ఉద్యోగం కోసం చదువుకోవడం అని అనుకుంటారు. ఓకే. ఉద్యోగం కోసం చదువుకోవడం కాదు, జ్ఞానం కోసం చదువుకోవాలా. టీ స్టాల్ పెట్టుకున్నా సరే రోజు 1000 రూపాయలు సంపాదిస్తే నెలకు 30,000 రూపాయలు సంపాదించేటువంటి ఒక స్టెబిలిటీని మనం సంపాదించగలుగుతాం. చీటికి మాటికి ఆత్మహత్యలు చేసుకోవడం, ఆ బెట్టింగ్ యాప్లలోకి పోయి జీవితాలను నాశనం చేసుకోవడం, ఇవన్నీ కాకుండా అంటే భారత ప్రభుత్వం కూడా ప్రజలకి విద్యను దూరం చేసేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళని మంచి విద్యావంతులుగా చేసేటువంటి పరిస్థితికి తీసుకొని రావాలి. ఎక్కువ చదవడం వల్లనే జీవితం మారుతుందండి. ఈరోజు మీరు చూడండి, స్వామి వివేకానంద కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, మీరు ఎవరిని తీసుకున్నా సరే జ్ఞానవంతులే ఈ సమాజంలో ఎప్పటికీ కూడా అద్భుతమైనటువంటి హీరోలుగా మిగిలిపోయారు. అది చదవడం ఒక్కటి మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది. ఒకనాడు 2007లో ఐఎమ్ నథింగ్, ఈరోజు రాజ్యాంగం గురించి 5 భాషలలో మాట్లాడేటువంటి వ్యక్తిగా రాగలిగినానంటే కారణం చదవడం. 5 భాషలు మాట్లాడతారా? ఒకసారి ఒక్కొక్క లైన్ మాట్లాడతారా? 5 భాషలు మాట్లాడేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు. సరే, నాకు 5 భాషలు రాకపోయినా మీ వాయిస్ నుంచి 5 భాషలు వినిపించరాదండి? ఒకటి ఇంగ్లీష్. ఓకే. హౌ ఆర్ యూ నిర్మల గారు. ఓకే. హిందీ కైసా హై నిర్మలా జీ. పంజాబీ క్యా హాల్ హై నిర్మలా జీ. తమిళ్ ఎప్పుడు రకేంగా నల్ల రకేంగా. అరబిక్ కెఫాలక్. అయిపోయింది, 5 భాషలు మాట్లాడారు. చాలా బాగా 5 భాషలు మాట్లాడుతున్నారంటే మామూలు విషయం కాదు. చివరిగా ఒక పాటతో ముగిద్దాం. చివరిగా ఒక పాటతో ముగిద్దామని నిర్మల గారు కోరారు కాబట్టి నేను ఊర్లలో నుంచి చదువుకోవడానికి యూనివర్సిటీలోకి వస్తారు కదా పిల్లలు. ఓకే. వన్ సపరేట్ టైం ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు 15 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఓకే. ఒక యూనివర్సిటీకి వచ్చిన అబ్బాయి నాకు ఫోన్ చేసి, అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని రే ఊరోడా అని చెప్పేసి ఊర్లకి వచ్చిందని చెప్పేసి మమ్మల్ని హేళన చేసే టైంలో మీరు వాడు ఉండి అన్నాడు అన్నట్టు, అన్న ప్లీజ్, నాకు తెలియదు నిజంగా, అంటే ఈ వీడియో ద్వారా నాకు కింద కామెంట్ పెడతాము, నేను మర్చిపోయినా, అంటే 15 సంవత్సరాల క్రితం వాడు ఫోన్ చేసి చెప్పిండు, అన్న ఇట్లా ఊరోళ్ళని నేను చులకన చేస్తున్నా, మెస్ కాడికి పోయినా అరే ఊరోడా రే అని అంటున్నారు అని అంటే వాడు బాధపడ్డప్పుడు నేను ఆయన పడ్డ బాధ పాట రాసిన. ఇది నెక్స్ట్ నా రంజల్ రాజేష్ అఫీషియల్ ఛానల్ తీసుకురాబోతున్నా. ఓకే. ఊరోడు అంటూ సోదరామా, ఊరోన్ని చులకనగా చూడవద్దురామా, ఊరోళ్ళ చులకనగా చూడవద్దురా, ఈ ఊరోడే లేకపోతే భూమి మీదరా, ఊపిరున్నవాడు ఎవడు ఉండబోడురా, ఊరోడు అంటూ సోదరామా, ఊరోన్ని చులకనగా చూడవద్దురా, కొండలు పగలేసి బండలన్నీ తీసినం, బీడు భూములన్నీ సెలకపోతము చేసినం, బురదలోన దిగుతూ వరి నాట్లు వేసినం, చెమటగారుతుంటే ధాన్యాన్ని మోసినం, మీరు తింటూ బతికే అన్నమెవడు పండించరా, మీరు తింటూ బతికే అన్నమెవడు పండించరా, మీ కంచంలో కూడు ఏ టెక్నాలజీ ఇచ్చెరా, ఊరోడు అంటూ సోదరా, మా ఊరోన్ని చులకనగా చూడవద్దురా. 15 సంవత్సరాల క్రితం రాశారా రాజేష్ గారు? చాలా బాగుంది. ఆ పాటతో వస్తున్నా. అంటే దాంట్లో
ఈ రోజు పట్టణాలు ఒకప్పుడు పల్లెల సంగతి వాళ్ళకి తెలియదు. అవును. Yes. పట్టణాలు పల్లెలే ఇప్పుడు అందుకు మణికొండ ఏముండే ఈ పాటలో మొత్తం వివరించారు. వివరించి వాళ్ళకి చెప్తానట్టు ఆ జనరేషన్ వాళ్ళకి అరే పల్లెలే పట్టణాలు అయినాయి. ఇలా మణికొండలో నా కళ్ళతో చూసాను నేను 10 years బ్యాక్. అక్కడంతా గడ్డి కోసి కొట్టాలు ఉండేటి. ఇలా ద మోస్ట్ కాస్టెస్ట్ ప్లేస్ అయిపోయింది అది. ఇక్కడ కూడా అంతే కదా, ఈ ఏరియా కూడా. సో డోంట్ అండర్ హరాస్మెంట్ యాజ్ ఏ విలేజ్ పర్సన్. వాళ్ళు లేకపోతే బువ్వ లేదు, బెండకాయలు లేవు, వంకాయలు లేవు బిడ్డ. అసంటి అహంకారులకి సమాధానంగా గట్టిగానే చెప్తా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రాజేష్ గారు, మీరు పిలవగానే మా ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన టైంని కావచ్చు, మీ అమూల్యమైన మంచి వాయిస్ ఈ సమాజానికి ఎట్లుండాలనేది, మీరేంటి చేయబోతున్నారు అనేది కూడా చాలా బాగా చెప్పినందుకు మీకు మరొకసారి జై భీమ్, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రాజేష్ గారితో మాట ముచ్చట కార్యక్రమంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా, మీ నిర్మల.